స్టాక్ మార్కెట్లో చాలా మంది లాస్ అవ్వడానికి బిగ్గెస్ట్ రీజన్ ఏంటో తెలుసా? ఇన్వెస్టింగ్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ తెలియకపోవడం. మార్కెట్లో రెండు పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ ఇన్వెస్టింగ్. ఇన్వెస్టింగ్ అంటే మనీని లాంగ్ టర్మ్ గ్రో చేయడం. ఇందులో స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్ ఉంటాయి. స్టాక్స్ అంటే డైరెక్ట్గా కంపెనీ షేర్స్ కొనడం. మ్యూచువల్ ఫండ్స్ అంటే స్టాక్స్ని ఎక్స్పర్ట్ మేనేజ్ చేస్తారు. ఈటీఎఫ్స్ అంటే ఒక్క కంపెనీ కాదు, చాలా కంపెనీస్లో ఒకేసారి ఇన్వెస్ట్ చేయడం. ఎగ్జాంపుల్కి నిఫ్టీ 50 ఈటీఎఫ్ కొంటే టాప్ కంపెనీస్లో ఆటోమేటికలీ ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. ఇప్పుడు ట్రేడింగ్ అంటే షార్ట్ టర్మ్ ప్రైస్ మూవ్మెంట్స్ నుంచి ప్రాఫిట్స్ ట్రై చేయడం. ఇందులో ఈక్విటీ, ఫ్యూచర్స్, ఆప్షన్స్, కమోడిటీ అండ్ కరెన్సీ ట్రేడింగ్ ఉంటాయి. కానీ ఆప్షన్స్ ట్రేడింగ్లో ప్రాఫిట్స్ ఎంత ఫాస్ట్గా రావచ్చో లాసెస్ కూడా అంతే ఫాస్ట్గా రావచ్చు. అందుకే మార్కెట్లో ఎంట్రీ చేసే ముందు మీ రిస్క్, క్యాపిటల్, పేషెన్స్కి ఏది సూట్ అవుతుందో ముందు అది అర్థం చేసుకోవాలి. అప్పుడే స్టాక్ మార్కెట్ ఈజీగా అర్థమవుతుంది. ఇలాంటి ఈజీ స్టాక్ మార్కెట్ ఇన్సైట్స్ కోసం ఎంట్రీ ఫిన్ అకాడమీ తెలుగుని ఫాలో అవ్వండి.